ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 16వ తేదీ నుండి జూన్ నెల 22వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి, బుధ, శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర, కేతు గ్రహాలు, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో చంద్ర, కేతు గ్రహాలు, అలాగే 7వ స్థానంలో శనిగ్రహం, 8వ స్థానంలో రాహుగ్రహం, 9వ స్థానంలో కుజగ్రహం, 10వ స్థానంలో గురుగ్రహం, 11వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ కూడా కొంత శుభాధిక్యత కలిగి ఉంటుంది. అయితే సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోవడం, ఆలోచన పరంగా మంచి చురుకైనటువంటి ఆలోచనలు చేయడం, అమలు చేసే విధానంలో కూడా చక్కగా అమలు చేయడం జరుగుతుంది. అలాగే ధన యోగాదులన్నీ కూడా మంచి అనుకూలతనే ఉంటాయి. మనకు రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. మనం కూడా సకాలంలో ఇవ్వవలసిన చోట ఇవ్వగలుగుతాము. అనుకోకుండా ధనం వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలత కలుగుతుంది. అందరినీ కూడా కలవడం, మాట్లాడటం, చూడడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా ఈ వారం అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలు, అలాగే వ్యాపారం చేసే వారికి ఈ వారం కొంత అనుకూలమైన స్థితిగతులు బాగానే కుదురుతున్నాయి. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కూడా రుణాలు తగ్గించుకోగలుగుతారు. రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడి లేకుండా ఉంటుంది. రుణాలు తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. అలాగే మన మాటల వలన ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనస్పర్ధలు ఉన్నవారు, బంధువులైతే, మిత్రులైతే అందరితో కూడా మరలా అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. మంచి సఖ్యత కుదురుతుంది. అలాగే కొత్త వస్తువులు, గృహోపకరణాలు తీసుకోగలుగుతారు. ధన నిల్వలు చేసుకోగలుగుతాం. అంటే డిపాజిట్ చేయడం, పెట్టుబడి పెట్టడం ఇలాంటి విషయాల్లో కానీ, అలాగే సాధారణ నిల్వలు అయితే గృహంలో ధనాన్ని నిల్వ ఉంచగలుగుతారు. భూమి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అలాగే షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో మంచి అనుకూలత ఉన్నది. ప్రయత్నాలు బాగానే ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ స్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి విషయాలలో కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. మంచి అనుకూలమైన స్థితిగతులు, ఆర్థికపరమైన లాభాలు కలిగే అవకాశం బాగానే ఉంది. మనకు ఒక కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ఆలోచన సరళి అంతా కూడా అందరికీ నచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఖర్చుల విషయంలోకి వస్తే కూడా సాధారణంగా మనకు వచ్చిన దాని ప్రకారమే అవసరాల నిమిత్తం ఖర్చులు చేయగలుగుతారు. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలైతే ఏమీ ఉండవు. అయితే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నటువంటి వస్తువులు
ఈ వారం తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే బాగానే ఈ సింహరాశి వారికి ఈ వారం అన్ని రకాల విషయాల్లో బాగానే వృద్ధికరంగానే ఉంటుందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.